గోడ్ 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 బొక్క. గోడ్ ట్రైలర్ నుంచే మనకు అర్థమైపోతుంది అది సగం ఎత్తేసిద్దని. మళ్ళీ అది 3 గంటలంట. ఇంత మాదిరి ఒక రాడ్. వెంకట ప్రభు గారు మనల్ని డిసప్పాయింట్ చేశారని అనుకోవాలి. అంటే ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు చేశారు. లైనే ఉండదు, తలపతి వర్సెస్ ఇలా తలపతి, ఇంతే లైన్. ఇది మన వెళ్ళి తలపతి గారు చెప్తే ఆయన వావ్ అమేజింగ్ ఎక్స్ట్రాడినరీ అన్నట్టున్నారు, చేస్తారనమాట. ఒక క్యారెక్టర్ డిజైన్ ఉండదు, డైలాగ్స్ సరిగ్గా రాసుకోలేదు. విఎఫ్ఎక్స్ అయితే వరస్ట్. అబ్బబ్బబ్బా తెలిసిందేగా, ట్రైలర్లో చూసాం. చిన్న తిరుపతిలో లేడు, చిన్న ఓకే. ట్రైలర్ నుంచి తెలుస్తుంది ఆ విఎఫ్ఎక్స్ గురించి, దాని గురించి తక్కువ మాట్లాడడం అంత మంచిది. సాంగ్స్ గురించి చెప్పాలంటే అవి ఒక కళాఖండాలు. ఎందుకంటే డబ్బింగ్ పాటల వల్ల ఎందుకో తెలియదు కానీ వర్స్ట్ డబ్బింగ్, వర్స్ట్ సాంగ్స్. ఈ ఇయర్లో రిలీజ్ అయిన వర్స్ట్ డబ్బింగ్ సాంగ్స్ అంటే స్పీడ్గా గోట్ అని చెప్పచ్చు. యువన్ గారా ఇది చేసింది అన్నట్టు ఉంటాయి. అంటే ఇట్స్ ఓకే, అందరూ ఇలా తప్పులు చేసే పైకి వచ్చిన వాళ్ళు, బట్ ఫైనల్స్లో ఇది కరెక్ట్ చేసుకోవాలి. ఇంకా మన తలుపుతి యాక్టింగ్ గురించి మనకు తెలిసిందేగా. ఈజ్ ఎ వెరీ ఎక్స్ట్రాడినరీ యాక్టర్. ఆస్కర్లు అన్నీ వాళ్ళ కాయిన్ దగ్గర ఉంటాయి. అండ్ మీనాక్షి ఆవిడ హీరోయినా, సెట్ ప్రాపర్టీయే ఇంకెక్కువసార్లు కనబడుతుంది కదండి, అంత దారుణంగా ఉంది. ఒక ఎమోషనల్ కనెక్షన్ లేదు సినిమాలో, ఇది చాలా పెద్ద మైనస్ అయింది. ఓకే, జోక్స్గా చెప్పడం పక్కన పెట్టేస్తే సినిమా నచ్చదు, 3 గంటల బొక్క, వరస్ట్. క్యామియోస్ బాగున్నాయి, నేను ఇచ్చే స్టార్స్ అయితే 2.18. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.